సో గురుగారు చెప్పండి ఏంటి శని మేషరాశిలో నీచ స్థితిలోకి వెళ్తుండని విన్నాం. నిజంగానే ఇది ఉపద్రవాల కారణం కాబోతుందా? అవునండి. ఎందుకంటే శని నీచబడి ఉండి ముందుకు వెళ్ళి వెనక్కొస్తాడు. ఓకే. పురోగమనం ఎట్లా ఉందో తిరోగమనం కూడా అంతే ఉంది. ఇప్పుడు మారబోయే శని వల్ల ఏమవుతుందంటే చాలా వరకు కూడా సామాజిక పరిస్థితుల్లో ఇబ్బంది కలిగించే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. ఓహ్! ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఎందుకంటే శని కదలిక మొదలైనప్పుడు ఓకే. ఆటోమేటిక్‌గా ఇవాళ ఒకటి మనం చూసాం. ఇవాళ ఒక రాజకీయ నాయకుడు చనిపోయారు. అవునండి. అంటే డిప్యూటీ సీఎం చనిపోయారు. అవును. విమాన ప్రమాదంలో చనిపోయారు. అవును. అంటే ఈ యొక్క ఉపద్రవం అనేది ఆల్రెడీ స్టార్ట్ అవుతానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ మారిన తర్వాత శని నీచలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా తర్వాత ప్రభుత్వాలకు సంబంధించిన విషయాల్లో కూడా చాలా మార్పులు ఇబ్బందులు కలిగించే అవకాశాలు ఎక్కువ ఉంది. అంటే గత 30 సంవత్సరాల కిందట ఒకసారి ఇలానే జరిగినప్పుడు ఓకే. చాలా ప్రమాదాలు జరిగినాయి. చాలా ఓకే. ఇబ్బందులు కలిగించే పరిస్థితులు ఏర్పడి చాలా ఇబ్బందుల నుంచి అక్కడ ఉన్న టైంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది చాలామంది ఫేస్ చేసి ఉన్నారు రాజకీయంగా. అంటే సామాజిక పరిస్థితులు కూడా మారినాయి. కొన్ని రాజకీయ ప్రభుత్వాలు కూడా మారిన సిట్యుయేషన్స్ కూడా మనం చూస్తున్నాం. అదే మార్పు ఇప్పుడు రాబోతుంది. ఓకే. సామాజిక పరిస్థితుల్లో ఈ యొక్క ఫిబ్రవరి 13 తర్వాత జరగబోయే విషయాల్లో ఏంటంటే చాలా వరకు కూడా రాజకీయంగా, అధికారికంగా అండ్ ఇక్కడ సామాజిక పరిస్థితులు కూడా చాలా మార్పులు రాబోతున్నప్పుడు కూడా ఇబ్బంది ఏంటంటే ఒక రాజకీయవేత్తకి కొంత ఇబ్బంది కలిగించే సిట్యుయేషన్స్ అయితే మన 2 రాష్ట్రాల్లో ఎక్కువగా కనపడుతుందండి. మరణమా? లేదంటే ఏదన్నా మరణం అనే దానికన్నా కూడా మరణాల గురించి కొంచెం మనం మాట్లాడుకునే దానికన్నా కూడా కొంత ఓకే. ఇబ్బంది కలిగించే పరిస్థితులే కనపడుతున్నాయి. అంటే మనం ఎందుకు ఆ విషయాన్ని ఎందుకు వద్దంటున్నానంటే మనం నెగెటివ్ ఎందుకు మాట్లాడాలి? అక్కడున్న వ్యక్తికి ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు దాకా కూడా రాజకీయంగా అన్ని విధాలా కూడా తిప్పిన వ్యక్తి అనారోగ్య సమస్యలు కానీ కొంత ఇబ్బంది కలిగించే కనపడే అవకాశాలైతే కనపడుతున్నాయి. అంటే ఓకే. ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉన్న సామాజిక పరిస్థితి ఇప్పుడున్న టైం ఈ శని వల్ల మార్పు అయితే కనపడుతుంది. అంటే ఇబ్బంది కలిగించే మార్పు కనపడుతుందని చెప్పవచ్చు. సో నాకైతే అర్థం కాలేదు గానీ, అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను గురుగారు. అంటే మీకు మీరు అర్థం కాని మా విషయం ప్రేక్షకులకు అర్థం అవుద్దని అనుకుంటున్నా ఏంటనేది. నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను చెప్పడం అనేది చెప్పొచ్చండి. ఎందుకనంటే రాజకీయంగా, సామాజిక పరిస్థితుల్లో ఇక్కడ మార్పు అనేది ఎలా వస్తుందనే దానికి మనం వివరంగా చూసుకుంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినంత వరకు కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో 2 ప్రభుత్వాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు అయితే బాగా కనపడతాయి. ఈ 2 రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఒక ప్రభుత్వానికి గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఎక్కువ ఉంది. రైట్. కానీ ఇబ్బంది కలిగించే ప్రాబ్లమ్స్ ఇబ్బంది కలిగించేది అనేది 2026లో కన్ఫామ్‌గా జరుగుతుంది. అంత గట్టిగా చెప్పడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఈ జరుగుతుందనే దానికి మనం ముందుగానే ఊహించడానికన్నా కూడా కన్ఫామ్‌గా ఆ టైం అంటే ఏ టైంలో జరుగుతుందనే దానికి చూసుకుంటే అండి మార్చి 22వ తారీఖు తర్వాత నుంచి ఆగస్టు 24వ తారీఖు లోపు కొంత గందరగోళ పరిస్థితులు అయితే కనపడుతున్నాయండి. ఓహో! ఈ ప్రభుత్వాలు ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే బాగా కనపడుతున్నాయి. అలానే ఈ శని మార్పు వల్ల ఏందంటే రాజకీయంగా బాగా గట్టిగా ఉన్న వ్యక్తులు కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే కనపడుతున్నారు. అంటే వారి అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి. కొంత ఇబ్బంది కలిగించడానికి కూడా ఎక్కువ కనపడుతున్నాయి. అంటే రాజకీయ వృద్ధులు కావచ్చు, రాజకీయ కురవృద్ధులు అనొచ్చు. ఆహా! తర్వాత వారు చక్రం తిప్పగలిగారు, గొప్పవారు అనొచ్చు. ఓకే. అలా మార్పులు అయితే కనపడుతున్నాయండి. దానివల్ల కూడా కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు అయితే ఈ శని మార్పు వల్ల కనపడుతున్నాయి. అలానే ఆ! మీరు కేటీఆర్ గురించి కూడా మొన్న చెప్పారు. అవునండి. అవును. చెప్పినట్టుగానే ఆయన కొంచెం ఇప్పుడు అవును. జైలుకెళ్తాడా కేటీఆర్? ఆయన గోచారరీత్యా అండ్ జాతకరీత్యా అయితే కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. ఎందుకనంటే కేటీఆర్ గారికి పాజిటివ్ పీరియడ్ కన్నా నెగిటివ్ పీరియడ్ స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచి ఓహ్! స్టార్ట్ అయిందంటే 2025 ఆగస్టు 25వ తారీఖు నుంచి ఆయన జాతకంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు దాకా కూడా ఆయన ప్రశాంతంగా ఉన్నదాన్ని ఒక్కటి నుంచి ఒక్కో పోట్లాగా అంటే ఒక రకంగా చెప్పంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ అది అందరికీ తెలిసిన విషయం. అది కనపడుతూనే ఉంది. కానీ 2025 లాస్ట్‌కి వచ్చేసరికి రాజకీయంగా తనకు సంబంధించినంత వరకు రాజకీయంగా నేమ్ అండ్ ఫేమ్ కలిగించిన స్థానం అంటే ఒక నియోజకవర్గంలో గెలుచుకున్న తర్వాత ఉన్న వాల్యూ గెలుచుకోకపోతే జరిగే వాల్యూ ఏంటో మనకు తెలుసు. ఆల్రెడీ అది చూసున్నాం. ఈ 2 సిట్యుయేషన్స్ ప్లస్ ఆయన రాజకీయంగా ఏందంటే మసకబారుతూ ఉన్నారు. ఆయన మీద పడుతున్న మాటలు
ఆ యొక్క మాటల్ని తీసుకొని దానికి తగ్గట్టు ఆయన పరివర్తన చెందుతున్నారని నేను అనుకోవటం లేదు. అంటే ఎందుకంటే ఆయన రోజు రోజుకి ఆయన ప్రభ వెలుగుతూనే ఉందిగా లేదా? ప్రభ వెలుగుతుందనేది ఎక్కడ ఉంది? ఎక్కడికక్కడికి ఎక్కడెక్కడ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు నిల అసలు. నిలదీస్తున్నా కూడా మార్పు చేస్తున్న వ్యక్తి వెనకున్న వ్యక్తి అనేది అందరికి కూడా ఉవాచగా ఉంది. అంటే అచ్చచ్చ. వెనక వ్యక్తి ఒక వ్యక్తి చేస్తున్నారు, ఆయన చెప్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు అన్న ఫీలింగ్ కనపడుతుంది. ఓకే. ఓకే. అంటే మాట్లాడే విధానం కొన్ని మాటలు అనేది తొందరగా మాట్లాడడం. అచ్చచ్చ. ఇదివరకు చూడండి కేటీఆర్ గారు కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవారు. హ్మ్. ఇప్పుడు కొంచెం మాటలు కొంత స్పీడ్‌గా వస్తున్నాయి. అంటే ఓకే. కొన్ని మాటలు వినకూడని మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఓకే. ఎందుకని? అప్పుడు దాకా కూడా ఆయన మాట్లాడడం సంస్కారంగా మాట్లాడేవారు. హ్మ్. ఇప్పుడు సంస్కారంగా కన్నా కూడా కొంచెం ఇబ్బంది కలిగించే మాటలనేది వస్తూ ఉన్నాయి. ఎందుకని? అంటే ఇట్లా మాట్లాడుతూనే సీఎం అవుతారని అనుకుంటున్నారేమో. అంటే అట్లా మాట్లాడిన వాళ్ళందరూ సీఎం అవుతున్నారు కదా! అలా మాట్లాడినందుకు సీఎంలు అవుతారనుకుంటే ఇంకా చాలా తక్కువ, చాలా చండాలంగా మాట్లాడి నోరు కూడా ఉన్నారు. అలా ఆ విధంగా ఉంది. ప్లస్ కేటీఆర్ గారి గ్రహజాతక ప్రకారం కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి బాగా కనపడుతున్నాయండి. అచ్చచ్చ. ఎప్పుడు దాకా కనపడుతున్నాయంటే 2026 అక్టోబర్ దాకా కూడా కొంత ఇబ్బంది కలిగి దసరా దాకా కూడా ఆయన జాతకంలో పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ కనపడుతుంది. ఉంది. ఓకే. అంటే తన మీద వచ్చిన మాటల్ని, తన మీద వచ్చిన ఇబ్బందుల్ని, అంటే తన మీద ఏదన్నా ఒక వ్యక్తి పలానా ఆరోపణ చేసినప్పుడు ఆరోపణని ఖండించుకోవడానికి ఉన్న విధానంలో ఈయన గందరగోళ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అచ్చచ్చ. ఈ గందరగోళం వల్ల కూడా కొంత ఆయనకి మైనస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఓకే. మీరు ఇందాక అన్నట్టు ఆయన బాగా పాజిటివ్‌గా ఉన్నారన్నారు. పాజిటివ్‌గా ఎక్కడ కనపడుతుందో నాకు అర్థం కాలేదు. ఎక్కడ హ్మ్. కనపడుతుంది? ఆయన రాజకీయంగా ఆయన సొంత ఎమ్మెల్యే పోయిన స్థానాన్ని గెలుచుకోలేకపోయారు. హ్మ్. ఆయన ఫస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండి ఒక స్థానాన్ని కోల్పోయారు. ఏ కేసీఆర్ స్థానం? గారు ఇప్పుడు జూబ్లీహిల్స్ కోల్పోయినట్టే కదా! అచ్చచ్చ. ఓకే. ఆ! జూబ్లీహిల్స్ కోల్పోయినట్టే కదా! హ్మ్. ఎందుకంటే తన సంబంధించిన నియోజకవర్గం, ఓకే. తన పార్టీకి సంబంధించిన నియోజకవర్గం కోల్పోయారు. అంటే ఆయన వచ్చిన తర్వాత పొలిటికల్‌గా ఆ యొక్క రాజకీయంగా ఆయనకి ఎంతవరకు పాజిటివ్‌గా ఉంది? హుహు. సొంత చెల్లి నుంచి తలకానిప్పులు వస్తున్నాయి. సొంత అవును. చెల్లి నుంచి నెగెటివ్ వస్తుంది. హ్మ్. దాన్ని ఎక్కడా కూడా ఖండించలేకపోతున్నారు. ఆమె చేస్తున్న మాటలను ఖండించలేకపోతున్నారు. ఓకే. ఎక్కడ ఉన్నారు? అక్కడ పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ అనేది అక్కడ కనపడుతూ ఉంది కదా! హ్మ్. 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 ఆయన రేపు అక్టోబర్ దాకా కూడా కేటీఆర్ గారి యొక్క జాతకంలో మీరన్నట్టు కొన్ని యోగాలు, మంచి యోగాల కన్నా నెగెటివ్ యోగాలైతే బాగా బాగా కనపడుతున్నాయండి అని చెప్తాను. కనపడుతుంది. ఓకే. కొంచెం రెమెడీస్ చేసుకోగలిగితే. జైలుకెళ్తారా? జైలుకి వెళ్తారా అనే దానికి నేను 100% చెప్పడానికి కారణం ఏంటంటే ఆయనకు ఒక యోగం ఉందండి. అచ్చా! అంటే దగ్గర దాకా వచ్చి కూడా తప్పించుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. ఓకే. ఎందుకనంటే కేటీఆర్ గారికి అదృష్టం ఏంటంటే ఆయన ఒక్కసారి చిన్న ఇట్లా ఉన్న స్థానం నుంచి ఇట్లా వస్తారు పైకి. ఓకే. అంటే ఓకే. కింద పడ్డ స్థాయి నుంచి పైకొచ్చిన స్థానంలోకి వచ్చారు. హుహు. అంటే ఆయన ఫస్ట్ ఉద్యమంలో లేరు, ఎక్కడా లేరు. వచ్చి అవును. ఇక్కడికొచ్చేసింది డిప్యూటీ సీఎం స్థాయిలోకి వెళ్ళిపోయారు. అవును. ఇంకా ఆయనే ప్రభుత్వాన్ని నడిపారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మనకు ప్రభుత్వాన్ని నడిపింది అవును. కూడా ఆయనే. అవును. కానీ ఆయన యొక్క విధానంలో ఇప్పుడున్న టైంలో కొంత ఇబ్బందులు కలిగించే అవకాశాలున్నాయి. అక్కడి దాకా వెళ్ళే అవకాశాలైతే ఉన్నాయి. అంటే రేపు ఎల్లుండి ఏదో జరుగుతుంది. ఆ టెన్షన్ వాతావరణం అయితే కేటీఆర్ గారి యొక్క జాతకంలో 100% కనపడుతుందనే చెప్తాను నేను. ఓకే.